అమ్మ చెప్పండి, ఎందుకు వేయాలి వైసీపీ కోర్టు? నాని గారికి ఎందుకు కొట్టేయాలంటే ఏం చెప్తారు? ఒక 20 ఏళ్ళ నుంచి కూడా నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి పక్కనేమో అధికార పార్టీ సంబంధించిన నాయకుడు చాలా వీక్గా ఉంటే అటు ధనవంతులందరూ కూడా పెద్ద ఎత్తున గుడివాళ్ళు తిరుగుతున్నారు, కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు, మిమ్మల్ని కొనేస్తామంటున్నారు. ఏం జరగబోతుంది గుడివాళ్ళు? ఎంతమంది అధికారులు వచ్చినా గెలిచేది మా నాని అన్నయ్యే. నాని గారికి మా ఓటు. ఆయన వల్ల లాభం పొంది ఇప్పుడు ఒక ఓటు అనేది వేసామంటే దాని తర్వాత మనకు లాభం నష్టం అనేది ఆలోచించుకుని వేయాలి. ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తాం, వేసిన తర్వాత అమెరికా వెళ్ళిపోతాడు. ఎవరిని నీళ్ళు అడగాలి? ఏమైనా కావాలంటే ఎవరిని నీళ్ళు అడగలేం కదా. అదే నాని గారికి వేసుకొని మంచి లాభాలు పొందాము ఇప్పుడు వరకు. ఆయన వల్ల మాకు ఎటువంటి నష్టం అనేది లేదు. ఆయన మేము గెలిపించుకుంటాం, ఆయన గెలిపించుకొని పైన ఉన్న జగన్ గారిని మేము గెలిపించుకుంటాం. అంటే ఒకటి చెప్పండి, వాళ్ళు పదే ఒక మాట చెప్తున్నారు, ముష్టోళ్ళకి డబ్బులు వేస్తే ఓట్లేస్తారని చెప్పి కూడా చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితులు కొన్ని నియోజకవర్గాలు కనబడుతుంది, వాళ్ళు డబ్బు సంచులతో తిరుగుతున్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటివి ఎన్ని వచ్చినా సరే ఖాళీ దూటితో సమానంగా మేము చెప్పుకోగలుగుతాం. డబ్బుతో అనేది కొనలేం. అది మనస్ఫూర్తిగా లాభాన్ని పొందిన నాని గారికైనా అంతే. అలాంటివి ఎన్ని వచ్చినా సముద్రం ఎలా కొట్టుకుపోద్దో అలా కొట్టుకుపోవటమే తప్ప అలాంటివి ఏవి నిలబడవు. మళ్ళీ నాన్నగారు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నిలబడినా నాన్నగారే గెలుస్తారు. అంతే. ఆయనకే మా ఓటు, ఆయన్నే మేము గెలిపించుకుంటాం. అంతే. అంటే ఎందుకనమ్మా అంత బలంగా చెప్పగలుగుతున్నారు? ఆయన మా ప్రజల వ్యక్తి, ప్రజలకు లాభం చేశాడు, నిరుపేదలకు నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మేము తోసేసి ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మేము ఎలా నిలబెట్టుకుంటాం? అస్సలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదే చెప్పాను కదా, సముద్రం ఎన్ని అలలకు వచ్చినా గట్టు మీద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అమ్మా చెప్పండి, ఏంటి మొత్తమే కూడాను ఆడపిల్లలు మంచి జోష్ మీద ఉన్నారు, నాని గారిని గెలిపిస్తాం, మళ్ళీ నాని గారు అంటున్నారు. అమ్మ చెప్పండి ఏంటి? మళ్ళీ నాని గారే వస్తారు. మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాము. ఎందుకంటే మాకు ఆయన అంటే అభిమానం ఎక్కువ, జగనన్న కూడా అభిమానం ఎక్కువ. అందుకోసం మేము మళ్ళీ ఆయనకే. అంతే, మేము ఖచ్చితంగా ఆయన్నే గెలిపిస్తాం. అమ్మ చెప్పండి, ఏదో ఒకటి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు గుడివాడ ప్రజలు అంటున్నారు. నాని గారు చూస్తేనేమో గత 20 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ ఆయన ఉంటారు అంటున్నారు. అంటే అవతల ఉన్న వాళ్ళేమో డబ్బు సంచులతో తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మేము డబ్బు చూసి వచ్చేవాళ్ళం కాదు. మా నాని అన్న మాకు పేదలకి ఎంతో సాయం. ఆయన లేకపోతే మేము లేము. మమ్మల్ని ఎంతో కష్టంగా, మేము ఎంతో బాధలో ఉన్నాం, మాకు తోడుగా అండగా ఉన్నాడు. జగనన్న లేకపోతే మేము లేము. జగనన్నకి మేము అండగా ఉండి మేము ప్రతి విషయంలో ఆయనకి తోడుగా ఉంటాం. ఆయన లేకపోతే మేము లేము. మాకు టిక్కో ఇల్లే కానీ, ఏమైనా కానీ, వాలంటీర్ వ్యవస్థే కానీ, ఏమైనా కానీ ఆయన వచ్చినాకే మేము అభివృద్ధి పొందాము. మాకు ఏ ఇల్లు లేవు, ఏ అభివృద్ధి లేదు. ఆయన వచ్చాక మేము బాగా అభివృద్ధి పొంది ఆయన వచ్చాక మేము అన్ని పొందుకున్నాము. అమ్మ చెప్పండి, పేదలంతా సోమరులు అయిపోతున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత అంటున్నారు. జగన్ లాంటి వాడిని చంపేయాలని చెప్పి కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరేం చెప్తారు? చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. ఆయన వచ్చినాక మేము అభివృద్ధి పొందాము. ఆయన లేకపోతే మేము లేము. ఓటు మటుకి జగన్ గారికే, నాని గారికే వేస్తాం. ఎందుకంటే తల్లి అంత ఎమోషన్ అయిపోయావు? నాని గారి పేరు, జగన్ గారి పేరు ఆయన లేకపోతే మేము లేము. అంత ఇదిగా మమ్మల్ని చూసుకున్నాడు. అంత ఇదిగా అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ, తోడుగా ఉంటూ, మాకు ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉంటూ ఇల్లు ఇస్తాం కానీ, పేదలందరికీ అన్ని ఇస్తాం కానీ మాకు తోడుగా అండగా ఉన్నారు. అంటే గుడివాళ్ళలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈవిని చూస్తే అర్థమవుతుంది. ఒక పక్కన జగన్ గారి పేరు చెప్పినా, నాని గారి పేరు చెప్పినా సరే హృదయంలో ఒక రకమైన ఉద్వేదానికి లోనే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా ప్రతి ఒక్కరి ప్రాంతంలో తిరిగి కొడాలి నాని గారిని గెలిపించుకుంటాం, జగన్ గారిని సీఎం చేయాలని చెప్తున్నారు. పెత్తందారు పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో గుడివాళ్ళలో ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిసారిగా అత్యంత మెజారిటీతో తిరిగి కొడాలి నాని గారు మరోసారి ఎన్నికవుతారని చెప్పి కూడాను చాలా ముచ్చటగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ప్రస్తుతం నేను గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను, ఒలెత్తుపాడు గ్రామంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడాను జగన్ కి జై అంటున్నారు. ఎన్ని జెండాలు జతకట్టినా సరే తిరిగి జగన్ గారిని గెలిపిస్తూ ఉంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నానిని తిరిగి 5వసారి కూడాను గెలిపిస్తూ ఉంటున్నారు. ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ఒక మహిళ మనతో ఉన్నారు. అమ్మ ఏం జరిగింది? ప్రభుత్వం మిమ్మల్ని ఎలా ఆదుకుంది? బాబుకి ఏదో అనారోగ్యం ఉంటే ప్రభుత్వం ఆదుకుంది అంటున్నారు. ఏ విధంగా జరిగింది? మా బాబుకి 2022లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. అయితే మాకు అప్పటికి ఆరోగ్యశ్రీ కానీ ఏమీ లేదు. మా దగ్గర కష్టపడితే తిన్నట్టు, లేదంటే లేనట్టు. అలాంటి సమయంలో మరి నాన్నగారిని కలిసినప్పుడు ఆయన వెంటనే మీరు పెట్టుకోండి అమ్మా, వెంటనే వస్తుందని చెప్పినప్పుడు మేము పెట్టుకున్న కొద్ది రోజులకే వచ్చేసిందండి. అయితే మరి నాన్నగారిని అడిగినప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కాల్ చేసి అమెరికన్ ఆంకాలజీ అని విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో మాట్లాడారు. మాకు ఆరోగ్యశ్రీ ద్వారా మేము అప్పటికి ₹1,00,000 ఖర్చు అయినాయండి. అయినా కూడా ఆయన మాట్లాడడం కానీ మాకు ఫ్రీగా
ట్రీట్మెంట్ జరిగింది. అందుని బట్టి మేము ఆయనకి కృతజ్ఞతలు అంటే చెప్పండి, ఇంటికి పెద్ద పిల్లడా? మా పెద్ద కుమార్ అంటే ఆ పెయిన్ చాలా ఉంటుంది, పిల్లల్ని హాస్పిటల్స్ తిరుగుంటారు, డబ్బులు లేని పరిస్థితి. మీరు చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నారు. గుడివాడలో మాగండి హాస్పిటల్లో పెట్టామండి. ఒక వారం ఉంచాము, తీసేసాము. జ్వరం తగ్గట్లేదని విజయవాడ వెళ్తే అక్కడ తేలింది బ్లడ్ క్యాన్సర్ అని. అయితే అప్పటికి ఆరోగ్యశ్రీ కూడా టైం పట్టిద్ది అన్నారు. అయినా కూడా అప్పటికి ₹1,00,000 అయినా కూడా బాబుకి ఐటీ అని, బ్లడ్ టెస్ట్లు అని, ప్లేట్లెట్స్ తగ్గిపోయి, బ్లడ్ తగ్గిపోయి చాలా బాధపడ్డాం. బాబుని కోల్పోతాం అనుకున్నాము. మరి ఆయన దేవుడిలాగా మాకు సహాయం చేశారు. ఒక్క మాట చెప్పడం వల్ల బాబుకి ఆయన అక్కడికి ఫోన్ చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ చేయడం వల్ల వెంటనే బాబుని అడ్మిట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అంతా జరిగిపోయింది. 5 లక్షలు ఇప్పుడు పూర్తయింది. మళ్ళీ మేము కొత్తగా ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం, అది కూడా ఓకే అయింది. ఆయనకి మాకు ఎంతో మేలు చేసి మా బిడ్డని బతికిచ్చాడు. మా దేవుడు ఆయన. మేము మా ఓటు మాకి ఆయనకే వేస్తాము. మా కుటుంబం అంతా ఆయనకి రుణపడి ఉంటాము. అంటే ఇప్పుడు చెప్పండి, జగన్ గారు అంటే పేద ప్రజలకి దగ్గరగా ఉంటారు, ప్రత్యేకించి దళితులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. అంటే ఒక పిల్లవాడిని అంత కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించడం, ఒక రకంగా పిల్లోడిని భుజాలు వేసి తిరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారమ్మా? అంటే మీకు ఎవరు లేరు, దేవుడి దిక్కు అన్నప్పుడు జగన్ గారు ఆదుకున్న విధానం కానీ, నాని గారు చేసిన పరిస్థితి, ఒక తల్లిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సీఎం గారికి? మేమైతే దేవుడి మీద ఆధారపడ్డాము. దేవుడు కార్యం చేసినా కూడా మనుషుల సాయం కూడా ఉండాలి. ఎవరో ఒకరు మాకు ధన సహాయమే కానీ ఏదైనా మాట సాయమే చేయాలి. మాకంటూ ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో అందరు డబ్బుకే విలువిస్తారు. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు చులకనగానే చూస్తారు. అయితే మా జగన్ అన్న మరి మా కోసమే సీఎం అయ్యారు. మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని ప్రేమించడానికి సీఎం అయ్యారు. అదే ఆయన చెప్పిన మాటని నేను ఉంటాను అనే మాట ప్రకారం మాకున్నారు, మాకు సహాయం చేశారు. మా మాట విని, మా కష్టం చూసి, మా కన్నీటిని తుడిచాడు ఆయన. మేము ఎంతగానో ఆయనకు రుణపడి ఉన్నాము. అంటే సీఎం గారికి ఏం తప్పించుకున్నారు, పిల్లలతో కూడా ఉన్నారు, చెప్పండి. ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం చేశారు. ఇంకా కీమోకి ట్రీట్మెంట్ జరిగినప్పుడు నెల 5,000 పడినాయి. మాకు ఇది లోటు లేదు అని లేదు. బాబు తినడానికి ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఆయనే ఇచ్చేవారు, ఛార్జీలు కూడా ఆయనే ఇచ్చేవారు. మాకు పలానా లోటు ఉందని లేదు. ఆయన అన్ని తీర్చారు. మాకు ఆయన ఎంతో సహాయం చేశారు. అంతే అండి. మొత్తమే కూడాను ఆ తల్లి హృదయంలో ఎంత ఆనందం ఉందో కూడా చూడొచ్చు. చంటిబిడ్డ వేసుకుని క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి, ఆ బిడ్డను ఎత్తుకుని ఆ తల్లి మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా మనకు కూడా ఒక రకంగా రోమాలు నిక్కబెట్టుకుంటున్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న ఎవరైతే మాజీ మంత్రి కొడాలి నాని ఆదుకున్న విధానం పైన తిరిగి వారికి ఓటేస్తామని చెప్పుకోవడాను ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడాను క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వారిని కూడా ఆదుకునే తీరుపై వాళ్ళందరూ కూడాను సంతోషించారు.